గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ క్లాస్ కదమ్మా? ఓకే. సిలబస్ ఫ్రమ్ ఎకానమీ. So total economy divided into two parts. One is microeconomy, one more is macroeconomy. So topics from microeconomy: demand, supply, types of markets. These are the topics from microeconomy. And come to the macroeconomy: introduction to economy. This is the first chapter. Second chapter, national income. And third chapter, poverty and unemployment. Come to the fourth chapter, money and banking. So this is what fourth chapter. Fifth chapter, plans and Niti Aayog. Plans and Niti Aayog. This is what fifth chapter. And sixth chapter, monetary policies. And next chapter, fiscal policy. And next chapter, inflation. So next chapter, industrial policies. And finally, budget and survey. So except the budget and survey, so remaining all the chapters we are going to discuss in the class. So budget and survey రాలేదు కాబట్టి మనం డిస్కస్ చేయాలి. రైట్, ఒకవేళ మనం చెప్పేటప్పటికి వస్తే చేస్తాం. February 1st జనరల్గా బడ్జెట్ వస్తుంది మనకి. ఒకవేళ మన క్లాస్ February 1st వరకు ఎక్స్టెండ్ అయితే మనం బడ్జెట్ సర్వే చెప్తాం, లేదంటే మనం చెప్పలేము. అర్థం కాలేదు? 3 రోజులు ఎట్లయిపోద్ది? 3 days క్లాస్ వేసారు, 3 daysలో ఎకానమీ అయిపోద్దని కాదు. ఓకేనా? మనదేం సూపర్ కంప్యూటర్ కాదు 3 రోజులు కథం చేయడానికి. అర్థమైందా? రైట్. సో నియర్లీ మనకి ఎకానమీలో నుంచి 8 to 9 క్వశ్చన్స్ వస్తాయి. దాన్ని 3 daysలో ఎట్లా కంప్లీట్ చేస్తాం? అర్థమైందా? రైట్. రైట్, ఓకేనమ్మా? ఇది మనకి టాపిక్స్ మైక్రో ఎకానమీ, మ్యాక్రో ఎకానమీ. సో మ్యాక్రో ఎకానమీలో నుంచి ఇంట్రడక్షన్ టు ఎకానమీ, నేషనల్ ఇన్కమ్, poverty and unemployment, money and banking, plans in India and Niti Aayog, monetary policy, fiscal policy and inflation. So here, demand, supply, types of markets and industrial policies, budget and survey. Right? Yes. So economy ఏంటంటే రీసెంట్గా అన్ని ఎగ్జామినేషన్లో వెయిటేజ్ చాలా ఇంక్రీజ్ అయింది. ఎందుకు సార్ ఇంక్రీజ్ అయింది అంటే, జాగ్రఫీ ఉంది, మ్యాప్ వస్తే జాగ్రఫీలో మనం క్వశ్చన్ని అనాలిసిస్ చేయొచ్చు, ఆన్సర్ పెట్టచ్చు. మ్యాప్ వస్తే ఆల్మోస్ట్ జాగ్రఫీ వచ్చినట్టే. హిస్టరీ ఉంది, రాజుల గురించి, రాణుల గురించి, వీళ్ళ గురించి తెలిస్తే కొంత ఐడియా వస్తుంది, మనం ఆన్సర్ పెట్టచ్చు. పాలిటీ ఉంది, ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇవి నేర్చుకుంటే ఆన్సర్ చేయొచ్చు. నువ్వు ఏం చేసినా ఆన్సర్ చేయలేని ఒకే ఒక ఏరియా ఏంటి అంటే ఎకానమీ. ఎట్లుంటుంది సార్ ఎకానమీ అంటే, విన్నంతసేపు సూపర్ అనిపిస్తుంది, క్వశ్చన్ చేస్తే ఆన్సర్ రాదు. అదే ప్రాబ్లం ఎకానమీతో. ఎందుకు సార్ అంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దేంట్లో కూడా
అప్లికేషన్ లేదు. సో దిస్ ఈస్ ద ఏరియా విచ్ హ్యాస్ ఫుల్లీ అప్లికేషన్. కంప్లీట్లీ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ నుంచి. లాజికల్ థింకింగ్ అంతే, కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ పెట్టొచ్చు, లేకపోతే ఆన్సర్ పెట్టలేము, ఇంపాసిబుల్. అందుకనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి దీంట్లో నుంచి. అర్థమైందమ్మా? ఒకసారి ఒక షిఫ్ట్లో అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎకానమీ. అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎకానమీ ఓన్లీ. అంటే చూడండి, ఇక ఒక 10 క్వశ్చన్స్ లైన్గా ఇస్తేనే చేయలేం మనం, అట్లాంటి 20 క్వశ్చన్స్ లైన్గా, దట్ టు బి ఎకానమీ. అర్థమైందమ్మా? కాబట్టి ఎకానమీ, బీ కేర్ఫుల్ అబౌట్ ఎకానమీ. ఎక్కువ వెయిటేజ్ ఎట్ ద సేమ్ టైం అసలు అర్థం కాదు, అర్థమైతే మాత్రం మర్చిపోరంతే, అట్లుంటుంది ఎకానమీ. ఇంకొక మాట, ఎకానమీ అర్థమైంది అంటే ప్రపంచం అంతా అర్థమైనట్టే. బికాస్ ఎంటైర్ ఎకానమీ, ఎంటైర్ యూనివర్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఎకానమీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ధనం మూలం ఇదం జగత్. అవునా కదమ్మా? ఆ డబ్బుల గురించి మాట్లాడేది ఏంటి? ఎకానమీ. ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏంది కథ, గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఏంది పరిస్థితి, మొత్తం దీంట్లో మాట్లాడుతూ ఉంటారు. రైట్. సో ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ టు ఎకానమీ. చాప్టర్ 1, ఇంట్రడక్షన్ టు ఎకానమీ. రైట్. యాజ్ యూజువల్ ఏం రాయొద్దు, వినండి, నేర్చుకోండి. రైట్. సో నేనేమంటున్నా, రాసుకోండి, ప్రాబ్లం లేదు, కానీ తర్వాత ఏం అర్థం కాదు అంతే. అసలు వింటేనే అర్థం కాదు, అట్లాంటిది రాస్తే అసలే అర్థం కాదు ఇక. రైట్, చూద్దాం ఇక. వాట్ ఎగ్జాక్ట్లీ ఎకానమీ ఈస్? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఎకానమీ? ఏమనుకుంటున్నారమ్మా మీరు ఎకానమీ అంటే? అంటే మీ ఫీలింగ్ ఏంటి ఎకానమీ మీద? పైసల్, ఓకే. ఇంకా వాట్ యూ థింక్ అబౌట్ ఎకానమీ అంటే ఏదో ఒక ఐడియా ఉంటుంది కదమ్మా. సో ఇది కావచ్చు ఎకానమీ అనే ఒక ఐడియా ఉంటుంది కదా. వాట్ యూ థింక్ అబౌట్ ఎకానమీ? 1 year బడ్జెట్, ఓకే, రైట్. ఇంకా ఏమా? ఓకే, డిఫరెంట్ సెక్టార్స్, సెగ్రిగేషన్ ఆఫ్ సెక్టార్స్, ఓకే. ఇంకా ఇంకా someone said budget, someone said segregation of sectors, okay. ఇంకా మా someone said పైసల్. ఇంకా ఇంకా ఏమని అనుకుంటున్నారా మీరు ఎకానమీ అంటే? ఇదే ఎకానమీయా? వాట్ ఎగ్జాక్ట్లీ ఎకానమీ ఈస్? హౌ కెన్ వి సే, హౌ కెన్ వి డిఫైన్ ఎకానమీ? సో ఎకానమీ అంటే ఏంటి అంటే, మీరు ఇక్కడ కూర్చోవడానికి కారణమైంది ఎకానమీ. ఎస్ ఆర్ నో? ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కారణమైంది ఎకానమీ. రేపు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కారణమయ్యేది ఎకానమీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ అసోసియేట్ విత్ వాట్? మనీ, రైట్? ఆ మనీని డీల్ చేసేది ఏంటి? ఎకానమీ. సో ఇప్పుడు ఎకానమీ డెఫినేషన్ మనం ఎలా చెప్తాం సార్ అంటే, పీపుల్ హ్యాస్ అన్లిమిటెడ్ వాంట్స్. ఏమన్నా? పీపుల్ హ్యాస్ అన్లిమిటెడ్ వాంట్స్ బట్ స్కార్స్ రీసోర్సెస్. ఏమన్నామమ్మా? పీపుల్ హ్యాస్ అన్లిమిటెడ్ వాంట్స్ బట్ స్కార్స్ రీసోర్సెస్. ఎకానమీ విచ్ సాటిస్ఫైస్ దీస్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ స్కార్స్ రీసోర్సెస్, దట్ ఈస్ కాల్డ్ ఎకానమీ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు, అందుకే చెప్పింది నేను. ఎకానమీ ఎట్లుంటుంది సార్ అంటే, వింటున్నప్పుడు మస్తు అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు అంతే. రైట్. ఏమన్నాం సార్ ఎకానమీ అంటే? పీపుల్ హ్యాస్ అన్లిమిటెడ్ వాంట్స్ అన్నమ్మా. అంటే మనుషులకి అనేకమైన కోరికలు ఉన్నాయి. ఎస్ సార్? ఒకటి తీరంగానే ఇంకోటి. ఓ జర్నలిస్ట్ ఈనాడా సాక్ష. రైట్. సో ఏమన్నాం సార్ అంటే, మనుషులకి అనంతమైన కోరికలు ఉన్నాయమ్మా. అవునా కదమ్మా? ఒకటి తీరంగానే ఇంకోటి, అది తీరంగానే ఇంకోటి, అది తీరంగానే ఇంకోటి, ఇట్లా అన్లిమిటెడ్ వాంట్స్ ఉన్నాయి. కానీ తీర్చుకోవడానికి ఇవే లేవు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? తీర్చుకోవడానికి ఇవే లేవు. ఎకానమీ ఏమంటదంటే, ఉన్నదాంతో సాటిస్ఫైగా బ్రదర్ అని చెప్తారు. దాన్నే మనం ఏమనాలా? గట్టిగా ఎకానమీ అనాలి. ఏమనాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండమ్మా, నాకేమనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే, కార్లో వస్తే బాగుంటుంది, పొద్దున్నే సెలవు పెడుతుంది, తర్వాత ఎండ్ అవుతుంది, కార్లో వస్తే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. ఎకానమీ ఏమంటది? సార్ నీకు అంత సీన్ లేదు, బండిలో మంచిగా పెట్రోల్ కొట్టి చాలని చెప్తుంది. దట్ ఈస్ కల్డ్ ఎకానమీ. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇప్పుడు బాగా చలేస్తుంది, హీటర్లు పెట్టిస్తే బాగుండు,
రేపు ఎండాకాలం వస్తుంది, ఏసీలు పెట్టిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎకానమీ ఏమంటుందంటే అంత వద్దు, మనకున్న ఫ్యాన్లు మంచిగా తిరిగితే చాలు అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏమనాలా? ఎకానమీ. అర్థమైందమ్మా? అంటే మన స్పీడ్కు బ్రేక్లు వేసేదాన్నే ఏమనాలా? గట్టిగా. సో దాన్నే డెఫినేషన్ ఫామ్లో ఎలా చెప్తున్నామంటే పీపుల్ హ్యాస్ అన్లిమిటెడ్ వాంట్స్. గట్టిగా. పీపుల్ హ్యాస్ బట్ గట్టిగా scarce resources. People has unlimited wants but scarce resources. Yeah, people has unlimited wants but scarce resources. Evana? Economy which satisfies. Economy which satisfies these unlimited wants with scarce resources. ఏం లేదమ్మా, 2 పదాలని 4 సార్లు అంటే అదే ఎకానమీ డెఫినేషన్. 2 వర్డ్స్ని 4 సార్లు అంటే దాన్నే మనం ఏమంటామంటే ఎకానమీ డెఫినేషన్. అర్థమైంది కదా? సింపుల్గా ఒకటే మాటలో చెప్తున్నామా? పీపుల్ హ్యాస్ అన్లిమిటెడ్ వాంట్స్ బట్ స్కేర్స్ రిసోర్సెస్. ఎకానమీ విచ్ సాటిస్ఫైస్ దీస్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ స్కేర్స్ రిసోర్సెస్. అర్థమైంది కదా? చెప్పాలి మీరే. Yes, people has unlimited wants but scarce resources. Economy which satisfies these unlimited wants with scarce resources. అర్థమైనట్టే? బాగా చెప్పిరమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తే బాగుండు. చెప్పండి. People has unlimited wants but scarce resources. Economy which satisfies these unlimited wants with scarce resources. That is called economy. మరి economy is a branch of science derived from the word economics. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఎకానమీ అనే వర్డ్? గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఎకనామిక్స్ అనే వర్డ్ నుంచి వచ్చింది. సో ఎకనామిక్స్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఎకనామిక్స్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. ఎన్ని పదాల కలయిక? 2 పదాల కలయిక. ఏమంటున్నాం మనం? ఎకియోస్. ఏమన్నామండి? నెంబర్ 2 వి సెడ్ నామోస్. ఏమన్నామమ్మా? 1 ఏమన్నాం, ఇంకోటి ఏమన్నాం? కాంబినేషన్ ఆఫ్ ఏ వర్డ్? ఎకనామిక్స్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ వర్డ్స్? వాట్ ఆర్ ద వర్డ్స్? ఎకియోస్ కామా ఎకియోస్ కామా ఎకియోస్ మీన్స్ హౌస్. ఎకియోస్ అంటే ఏమన్నా? నామోస్ అంటే మేనేజ్మెంట్. నామోస్ అంటే ఎకియోస్ అంటే నామోస్ అంటే ఎకియోస్ మీన్స్ వాట్? నామోస్ మీన్స్ వాట్? సో రెండింటిని కలిపి ఏమంటాం? హౌస్ మేనేజ్మెంట్. ఏమనాలమ్మా? సింపుల్గా ఎకనామిక్స్ అంటే ఏమని చెప్పాలా? ఈరోజు మన ఇల్లుని ఏ విధంగా మేనేజ్ చేస్తామో, మనకు వచ్చే ఇన్కమ్తో, మనం చేసే ఎక్స్పెండిచర్తో దేశాన్ని కూడా అట్లనే మేనేజ్ చేస్తాం. అట్లా మేనేజ్ చేయడాన్నే మనం ఏమంటాం? ఎకనామిక్స్ అంటాం. అర్థమైందమ్మా? సో వాటినే మనం ఏమంటాం? మేనేజ్మెంట్ స్కిల్స్ అంటాం. ఏమనాలా? సో గ్రేటెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు సార్ అంటే, గ్రేటెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు సార్ అంటే ఎవ్రీ హౌస్ వైఫ్ ఇన్ ద హోమ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఆమె కదా సంపాదించేదంతా, నాన్న ఖర్చు పెట్టేదంతా ఎవరు? అమ్మనే కదా. అంటే షీఈస్ ద గ్రేటెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏదైనా ఒక కుటుంబం బాగుపడ్డది, గొప్పగా అయింది అంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, సారీ ఫైనాన్స్ మినిస్టర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏదైనా కుటుంబం చెడిపోయింది అంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేతిలోనే మొత్తం హౌస్ అంతా ఉంటుంది. మరి దేశం మొత్తం కూడా ఎవరి చేతిలో ఉంటుంది? ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో. అందుకనే లేడీకి ఇచ్చినాం మనం, నిర్మలా సీతారామన్. ఆమె అయితేనే చక్క పెడుతుంది మంచిగా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకనే ఆమె చేతిలో పెట్టినాం అనమాట. అమ్మాయిగా ఏం చేసినా నువ్వే, ముంచినా నువ్వే, తెలిసినా నువ్వే, నీ ఇష్టం అని చెప్పినావు ఆమె. ఎవరామె? నిర్మలా సీతారామన్. గట్టిగా. ఎస్. అంటే హౌస్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఏమనాలమ్మా? సో హౌస్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఎకియోస్ అంటే ఏమనాలి? నామోస్ అంటే ఏమంటాం? రెండింటినీ కలిపి ఏమంటాం? సింపుల్గా ఎకనామిక్స్ అంటే ఏమని చెప్పాలా? సింపుల్గా ఎకనామిక్స్ అంటే ఏమని చెప్పాలా? హౌస్ మేనేజ్మెంట్. ఏమనాలమ్మా? హౌస్ మేనేజ్మెంట్. రైట్? సింపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక దేశం బాగుండాలంటే
ఆ దేశంలో ఉండే రాష్ట్రాలన్నీ బాగుండాలి. ఏదైనా ఒక స్టేట్ బాగుండాలంటే ఆ స్టేట్లో ఉండే డిస్ట్రిక్ట్స్ అన్నీ బాగుండాలి. ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ బాగుండాలంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉండే మండల్స్ అన్నీ బాగుండాలి. ఏదైనా ఒక మండల్ బాగుండాలంటే ఆ మండల్లో ఉండే విలేజెస్ అన్నీ బాగుండాలి. ఏదైనా ఒక విలేజ్ బాగుండాలంటే ఆ విలేజ్లో ఉండే హౌసెస్ అన్నీ బాగుండాలి. హౌసెస్ బాగుండాలి. హౌస్ వైఫ్తో మనకి సంబంధం లేదు. అర్థమైందా? ఏం బాగుండాలా? హౌసెస్ మాత్రమే బాగుండాలి. అర్థమైంది కదమ్మా? సో కాబట్టి ఊరు బాగుంటే మండలం బాగుంటుంది. మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది. జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే అల్టిమేట్గా దేశం బాగుండాలంటే మన ఊర్లో ఉన్న ఇల్లులు బాగుండాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకే ఏమన్నాం దీన్ని? హౌస్ మేనేజ్మెంట్. గట్టిగా. సో ఈ ఎకనామిక్స్ ని హౌస్ మేనేజ్మెంట్ అని చెప్పిన ఫస్ట్ పర్సన్ మిస్టర్ అరిస్టాటిల్. ఎవరు చెప్పారమ్మా? ఏమని చెప్పారు ఈయన? ఎకనామిక్స్ ఇజే, గట్టిగా, ఎకనామిక్స్ ఇజే, ఎవరు చెప్పారమ్మా? ఏం చెప్పారైనా? ఎవరి అరిస్టాటిల్? గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్. ఏమన్నా? వరల్డ్ అనే గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఎవరైనా? గట్టిగా, ఎవరైనా? అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాం, గురు ఆఫ్ అలెగ్జాండర్. ఎవరికి గురు అయినా? అలెగ్జాండర్ కి గురు ఎవరైనా? అగో ఆయననే మనకి ఎకనామిక్స్ ని హౌస్ మేనేజ్మెంట్ అని చెప్పారమ్మా. ఎవరు చెప్పారన్నా? ఎకనామిక్స్ ని హౌస్ మేనేజ్మెంట్ అని చెప్పిన ఫస్ట్ పర్సన్ ఎవరన్నా? ఎస్. మరి ఎవరికి ఎకానమీ అంటే తెలియనప్పుడు మిస్టర్ ఆడమ్ స్మిత్. ఏం పేరమ్మా? గట్టిగా, ఏం పేరమ్మా? ఆడమ్ స్మిత్. ఏం పేరేనా? ఏమన్నారు సార్ అంటే ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ వెల్త్ అన్నారు. ఏంటంటే ఎకనామిక్స్ అంటే? ఎవరన్నారమ్మా? ఏమన్నారు అంటే ఏదైనా ఒక దేశంలో ఏం ఎక్కువ ఉండాలి? వెల్త్ ఎక్కువ ఉండాలి. ఏం ఎక్కువ ఉండాలి? వెల్త్ ఎక్కువ ఉండాలి. ఏ కంట్రీలో అయితే వెల్త్ ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్. ఏ కంట్రీలో అయితే వెల్త్ తక్కువ ఉంటాయో ఆ కంట్రీస్ అన్ని డెవలపింగ్ కంట్రీస్ అంటారు. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ బేస్డ్ ఆన్, గట్టిగా, డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ బేస్డ్ ఆన్ according to Adam Smith, so a country based on, గట్టిగా, which countries has highest wealth, such countries are called. Which countries has less wealth, such countries are called. వెల్త్ ఎక్కువ ఉన్న దేశాలన్నీ ఏ దేశాలు? వెల్త్ తక్కువ ఉన్న దేశాలన్నీ ఏ దేశాలు? గట్టిగా, వెల్త్ ఎక్కువ ఉంటే, వెల్త్ తక్కువ ఉంటే కంట్రీ డెవలప్మెంట్ దేని మీద బేస్ అయి ఉంటుంది? దీన్ని బట్టి అమెరికా ఏ కంట్రీ? గట్టిగా, అమెరికా ఏ కంట్రీ? జర్మనీ ఏ కంట్రీ? జపాన్ ఏ కంట్రీ? ఫ్రాన్స్ ఏ కంట్రీ? స్విట్జర్లాండ్ ఏ కంట్రీ? నార్వే ఏ కంట్రీ? ఇండియా ఏ కంట్రీ? పాకిస్తాన్ ఏ కంట్రీ? మనమే అంటే మనకంటే మునగాడు కదా వాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో కాబట్టి ఏ కంట్రీ ఏమో పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఏ కంట్రీ? వానికంటే మునగాడు వాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? శ్రీలంక ఏ కంట్రీ? అందరికంటే మునగాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో కాబట్టి ఈ కంట్రీస్ ని మనం ఏమనాలా? డెవలపింగ్ కంట్రీస్. ఏమనాలమా? ఎవరి ప్రకారం? దేన్ని బేస్ చేసుకొని ఒక బుక్ రాశారినా? వెల్త్ ఆఫ్ నేషన్స్. ఏమన్నామమ్మా? సో వెల్త్ ఆఫ్ నేషన్స్ రిటన్ బై, వెల్త్ ఆఫ్ నేషన్స్ రిటన్ బై, వినాల బాబు. ఓ ఒకటే రాస్తున్నా, విను, తర్వాత రాసుకుంది యాడికి పోదు, మందే బోర్డు. రైట్ రైట్. ఏ బుక్ రాసినమ్మా? వెల్త్ ఆఫ్ నేషన్స్. ఏ బుక్ అన్నా? ఎవరు రాశారమ్మా? దేంతో కంపేర్ చేశారైనా? అసలు ఎకానమీని హౌస్ మేనేజ్మెంట్ అని చెప్పింది ఎవరు? సో ఆడమ్ స్మిత్ ఏమన్నారు? సో ఏ బుక్ రాశారైనా? రైట్. ఎవ్వరికి తెలియనప్పుడు ఈయనే చెప్పాడు కాబట్టి ఈయనని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ఏమనాలమ్మా? సో హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? దెన్ వై we are calling him as a father of economics? He is the first person who said about economy by comparing, వెల్త్ తో కంపేర్ చేసి చెప్పారు కాబట్టి ఈయన ఏమనాలి? ఎవరిని? సో ఏ బుక్ రాశారు ఈయన? ఏమంటారు ఈయనని? గట్టిగా, అసలు ఎకనామిక్స్ అనే వర్డ్ ఎన్ని పదాల కలయిక? ఏమి పదాలమ్మా? ఎకియోసెన్, ఎకియోస్ మీన్స్
నామోస్ మీన్స్ రెండింటినీ కలిపేమంటాం? ఎవరు చెప్పారు ఎట్లని? ఆడమ్. ఎవరు చెప్పారు? అరిస్టాటిల్. ఎవరు చెప్పారు? బట్ ఆడమ్ స్మిత్ ఏమన్నాడు? ఎస్. అయితే ఇంకొక ఆయన ఉన్నాడమ్మా, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఏం పేరు? లేదు సార్, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేయను. అరే ఏమైంది రాబాయ్, ఎందుకు యాక్సెప్ట్ చేయమని చెప్పి అడిగిండే. సార్ బాగుంది మీరు చెప్పింది, సూపర్, అల్టిమేట్. కానీ వెల్త్ ఉంటే బతుకుతారా సార్? ఏదైనా ఒక దేశంలో వెల్త్ ఒకటి సరిపోద్దా సార్? ఇంకేం అక్కర్లేదా అంటే ఇంకేం కావాలట? ప్రాస్పారిటీ. ఏం కావాలమ్మా? గట్టి చెప్పాలా? ఏం కావాలంట? దేంతో పాటు? వెల్త్ ఉండాలి. కానీ వెల్త్తో పాటు ఏముండాలి? దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాస్పారిటీ ఈజ్? దెన్ వై వి షుడ్ నాట్ బేస్డ్ ఆన్ వెల్త్? ఎందుకు సార్ వెల్తే కాదు ప్రాస్పరిటీ కూడా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు మా బరాబర్ 100 కోట్లు ఉన్నాయి ఆయన కాడ. 100 కోట్లు ఉన్నాయి, బరాబర్ 100 కోట్లు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎవ్వడికి రాని రోగం వచ్చింది. 100 కోట్లు ఉన్నాయి కానీ ప్రపంచంలో ఎవ్వడికి రాని రోగం వచ్చిందమ్మా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 100 కోట్లు ఆయన రోగాన్ని తగ్గించగలిగితే పోతాడా లేదా? బరాబర్ పోతాడా లేదా? ఖచ్చితంగా పోతాడు, ఏదో ఒక రోజు అయితే పోతాడు. అవునా కదమ్మా? ఇప్పుడు ఆయన దగ్గర 100 కోట్లు ఉంటుంది, 1000 కోట్లు ఉంటుంది బతుకనప్పుడు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఏమంటారు సార్ ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటే, సార్ 100 కోట్లతో పాటు వంటి సోయి కూడా ఉండాలి సార్ అంటే. అవునా కదమ్మా? నీకాడ 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లతో పాటు నీ వంటి సోయి నీకు ఉండాలి సార్ అంటాడు. ఏముండాలా? నీ వంటి సోయి నీకు ఉండాలా అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నిన్ను నువ్వు కాపాడుకోలేనప్పుడు, నీ వంటి సోయి నీకు లోనప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం సార్? ఎవరైనా గట్టిగా దాన్ని ఏమంటాం మనం? ప్రాస్పారిటీ. ఏమనాలి? సింపుల్గా ప్రాస్పారిటీ అంటే ఏమని చెప్పాలి సార్ అంటే, ఏమని చెప్పాలి సార్ ప్రాస్పారిటీ అంటే, ఇప్పుడు ఎవరు మన గురించి మంచిగా అనుకోకపోయినా బాధలేదు, కానీ చెడుగా అయితే అనుకోవద్దు. దాన్నే మనం ఏమంటాం? ప్రాస్పారిటీ. ఏమనాలి? సో థియరీ ఆఫ్ ప్రాస్పారిటీ ఇంట్రడ్యూస్డ్ బై, గట్టిగా, థియరీ ఆఫ్ ప్రాస్పారిటీ ఇంట్రడ్యూస్డ్ బై, పండగకి వేచిరు, మంచిగా ఇంటి దగ్గర ఈ వారం రోజులు బాగా ఎంజాయ్ చేసిరు, మంచిగా వచ్చేటప్పుడు తెచ్చుకున్నారు, తిన్నారు, బయటికి రావట్లేదు మాట. బిఫోర్ హాలిడేస్ హాస్టల్లో తిని సగం ఖాళీగా ఉండేది కాబట్టి వాయిస్ గట్టిగా వచ్చేది, మొత్తం ఫిట్ అయిపోయింది. అంతేనామా? అందుకని వాయిస్ కొద్దిగా గట్టిగా రావట్లే. రైట్, ఏం కాదు, ఎకానమీ అయిపోయేసరికి మళ్ళీ ఆఫ్కి వచ్చేస్తుంది, అంతే కదా? రైట్. సో ఏమన్నా మనం? ప్రాస్పారిటీ. గట్టిగా. సో ప్రాస్పారిటీ థియరీ సెట్ బై, ప్రాస్పారిటీ థియరీ సెట్ బై, ఈయన ఒక బుక్ రాశారమ్మా, నియో క్లాసికల్ ఎకానమీ. ఏ బుక్ రాశారన్నా? సో నియో క్లాసికల్ ఎకానమీ సెట్ బై, వెల్త్ ఆఫ్ నేషన్స్ సెట్ బై, నియో క్లాసికల్ ఎకానమీ సెట్ బై ఇంకొక ఆయన ఉన్నాడండి, పాల్ షామ్యూల్సన్. ఏం పేరన్నా? గట్టిగా. ఈయన ఏమంటాడు సార్ అంటే, సార్ డెవలప్మెంట్ అంటే వెల్త్ అండ్ ప్రాస్పారిటీ కాదు. ఏముండాలి? గ్రోత్. ఏముండాలట? నిన్నటి కంటే ఈరోజు బాగుండాలి, ఈ రోజుతో పోలిస్తే రేపు బాగుండాలి, రేపటితో పోలిస్తే ఎల్లుండి బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలి. అంటే ఈ రోజు వరకు మీకు ఎకానమీ తెలీదు, ఈ రోజు నుంచి ఎకానమీలో నాలెడ్జ్ ఉంది, ఒకరోజు ఎకానమీలో ఎక్స్పర్ట్స్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ ఏమనాలా? గట్టిగా, గ్రోత్. ఏమనాలమ్మా? సో థియరీ ఆఫ్ గ్రోత్ సెట్ బై ఎవరైనా? గ్రోత్ థియరీ ఎవరు చెప్పారమ్మా? గ్రోత్ థియరీ ఎవరు చెప్పారమ్మా? వెల్త్ థియరీ ఎవరు చెప్పారు? వెల్త్ థియరీ ఎవరు చెప్పారు? ప్రాస్పారిటీ గురించి ఎవరు చెప్పారు? గ్రోత్ గురించి ఎవరు చెప్పారు? సార్ మరి అందరూ వీళ్ళేనా? మనోళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, మన ఆనిమత్యం కూడా ఉన్నారు. అమర్త్య కుమార్ సేన్. ఏం పేరమ్మా? గట్టిగా. అమర్త్య కుమార్ సేన్. ఏమన్నా? సో హీస్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. మనోడు. మనోడు అన్నామంటే మన దేశం వాడు అన్నట్టు. ఎవరైనా
అమర్త్య కుమార్ సేన్. ఏ పేరేనా? గట్టిగా. మరి మనోడు కాబట్టి ఆలోచనలన్నీ ఎట్లుంటాయి? మన లెక్కనే ఉంటాయి కదమ్మా. మరి మన ఆలోచనలు ఎట్లుంటాయి సార్? పొద్దున ఏం తిన్నాం, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రికి ఏం తింటాం, మళ్ళీ తెల్లారితే ఏం వండుకోవాలి. ఇదే కదా మన ఆలోచన. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దేశంలో మాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఆలోచన ఇదే. ఇంకొంతమంది ఆలోచన ఎట్లుంటే సార్ అంటే, ₹1 కిలో బియ్యం ఇస్తున్నారు, ₹10 ఇస్తే బాగుండు. ₹10 కిలో బియ్యం ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తే బాగుండు. బస్సులో ఫ్రీ అంటున్నారు, మెట్రోలో కూడా ఫ్రీగా ఇస్తే బాగుండు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు మెట్రోలో ఫ్రీ అంటున్నారు, రైల్లో కూడా ఫ్రీగా ఇస్తే బాగుండు. సగం మంది ఆలోచన ఇట్లే ఉంటుంది దేశంలో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎవడు ఏ పుక్కడ్ల స్కీమ్ ఇస్తాడా, ఎవరికి ఓటేద్దామా, వాడు మంచోడా చెడ్డోడా, గెలిపిద్దామా లేదా, ఇవే ఉంటాయి ఆలోచనలు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో కాబట్టి ఏమైతుంది? సో దేశం సగం నాశనం అయిపోయింది. కారణం ఎవరు అంటే మనం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఏమన్నా ఎవరైనా మరి మనోడు కాబట్టి మన లెక్కనే కదా ఆలోచిస్తాడు. మన లెక్క ఆలోచిస్తాడంటే మాకు వెల్త్ వద్దు, మాకు ప్రాస్పారిటీ వద్దు, మాకు గ్రోత్ వద్దు. ఏం కావాలా? వెల్ఫేర్. ఏం కావాలమ్మా? సో ఏం థియరీ గురించి ఇంట్రడ్యూస్ చేశారు ఈయన? ఎవరైనా ఏం సార్ వెల్ఫేర్ అంటే? బతుకమ్మకి సీరియల్ పెట్టిర్రు, రంజాన్కి ఎప్పుడు పెడతారు, రంజాన్కి సీరియల్ పెట్టిర్రు, క్రిస్మస్కి ఎప్పుడు పెడతారు, క్రిస్మస్కి పెట్టిర్రు, సంక్రాంతికి సీరియల్ ఎప్పుడు పెడతారు. ఈ సీరియల్ పెట్టుడే ఉంటుంది మన ముచ్చటంతా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో కాబట్టి ఏమన్నాం దీన్ని? వెల్ఫేర్ థియరీ. గట్టిగా ఎవరు చెప్పారు? ఎందుకు సార్ అంటే మనోడు. ఎందుకు సార్ అంటే మనోడు. మనోడు అంటే ఆలోచనలన్నీ మన లెక్క ఉంటాయి. కాబట్టి ఏం థియరీ? గట్టిగా సెట్ బై ఏ బుక్ రాశారంటే ఈయన చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే బుక్ రాశారు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బుక్ రిటన్ బై అమర్త్య కుమార్ సేన్? What is the name of the book written by Alfred Marshall? What is the name of the book written by Adam Smith? గట్టిగా వెల్త్ ఆఫ్. గట్టిగా వెల్త్ ఆఫ్. సో అమర్త్య కుమార్ సేన్ ఏ బుక్ రాశారమ్మా? ఏ థియరీ గురించి చెప్పారు దీంట్లో? ఇది రాసినందుకు ఈయనకి 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చిందమ్మా. ఏ ఇయర్లో? ఏ ఇయర్లో? ఎవరికి వచ్చింది? గట్టి చెప్పాలా? ఏ ఇయర్లో వచ్చింది? ఏం అవార్డు వచ్చింది? యాక్చువల్గా నోబెల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని సెక్టార్స్లో? ఎవరి జ్ఞాపకార్థం? ఆల్ఫ్రెడ్. ఆల్ఫ్రెడ్ ఫస్ట్లో ఎన్ని సెక్టార్స్లో ఇచ్చారు? ఏమేం సెక్టార్స్ అమ్మా? ఫిజిక్స్లో ఇచ్చారు, కెమిస్ట్రీలో ఇచ్చారు, మెడిసిన్లో ఇచ్చారు, పీస్లో ఇచ్చారు, లిటరేచర్లో ఇచ్చారు. ఎన్ని సెక్టార్స్లో ఇచ్చారు? గట్టిగా ఎన్ని సెక్టార్స్లో ఇచ్చారు? రైట్. సో 5 సెక్టార్స్లో ఇచ్చారు. మరి ఇండియా నుంచి ఎవరెవరికి ఇచ్చారు? ఫస్ట్ ఎవరికి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరన్నా? నెక్స్ట్ సివి రామన్. ఏమన్నా? నెక్స్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. గట్టిగా సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ మదర్ తెరీసా. ఎవరికి ఇచ్చారమ్మా? నెక్స్ట్ హరగోవింద ఖురానా. ఏమన్నా? గట్టిగా. తర్వాత అమర్త్య కుమార్ సేన్. గట్టిగా. తర్వాత వెంకట్రామన్ రామకృష్ణన్. గట్టిగా. వెంకట్రామన్. వెంకట్రామన్. నెక్స్ట్ కైలాస్ సత్యార్థి. గట్టిగా. ఏం పేరమ్మా? తర్వాత అభిజిత్ బెనర్జీ. ఏం పేరమ్మా? How many people received Nobel Prize? So from Indian origin, how many people received? So Nobel Prize started in which year? At the beginning in how many sectors? So 1969లో 6th సెక్టార్లో స్టార్ట్ చేశారమ్మా. ఏ సెక్టార్లో? ఏ ఇయర్లో? ఏంటా 6th సెక్టార్? గట్టిగా ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఏ సెక్టార్లో? ఎన్నో సెక్టార్ ఇది? ఏం సెక్టార్? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఎవరు స్పాన్సర్ చేస్తారంటే రిక్స్ బ్యాంక్. ఏ బ్యాంక్ అమ్మా?
రిస్క్ బ్యాంక్ కాదమ్మా, రిక్స్ బ్యాంక్. రిస్క్ బ్యాంక్ కాదు, గట్టిగా రిస్క్ బ్యాంక్ కాదు, గట్టిగా రిక్స్ బ్యాంక్ కాదు. ఎక్కడుంది ఇది? స్వీడన్. ఎక్కడుందమ్మా? వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఏం అవార్డుని? గట్టిగా ఏం అవార్డుని? ఎకానమీలో నోబెల్ ప్రైజ్. ఎకానమీలో, గట్టిగా ఎకానమీలో. ఎస్. మరి ఈ అవార్డుని 1969లో ఇద్దరికి ఇచ్చారమ్మా. హౌ మెనీ పీపుల్ రిసీవ్డ్ దిస్ అవార్డ్? గట్టిగా ఎవరెవరికి ఇచ్చారంటే జాన్ టిన్ బర్గిన్. ఏం పేరేనా? నెంబర్ 2 రాగ్నార్ ఫిష్. ఏం పేరేనా? ఒక ఫిష్కి ఒక బర్గర్కి ఇద్దరికి ఇచ్చారమ్మా. ఒక ఫిష్కి ఒక బర్గర్కి ఇద్దరికి ఇచ్చారు. ఏం అవార్డ్? ఏ ఇయర్లో? యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? 1901లో. ఎన్ని సెక్టార్లో ఇచ్చారు? ఎవరి జ్ఞాపకార్థం? మొదట్లో ఎన్ని సెక్టార్స్లో ఇచ్చారు? ఎందులో ఇచ్చారు? ఫిజిక్స్లో ఇచ్చారు, కెమిస్ట్రీలో ఇచ్చారు, మెడిసిన్లో ఇచ్చారు, పీస్లో ఇచ్చారు, లిటరేచర్లో ఇచ్చారు. సో 69లో దేంట్లో స్టార్ట్ అయింది? ఎన్ని సెక్టార్స్లో ఇచ్చారు? గట్టిగా ఎంతమందికి ఇచ్చారు? ఎవరెవరికి ఇచ్చారమ్మా? జాన్ టిన్ బర్గిన్, రాగ్నార్ ఫిష్. గట్టిగా జాన్ టిన్ బర్గిన్ ఒక ఫిష్కి ఒక బర్గర్కి. ఒక ఫిష్కి. మరి ఈ రాగ్నార్ ఫిష్ ఏం చేశారంటే ఎకానమీని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో టోటల్ ఎకానమీ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ బై మిస్టర్ రాగ్నార్ ఫిష్. ఎలా డివైడ్ చేశారు ఈయన? ఒకటి మైక్రో ఎకానమీ. ఏం ఎకానమీ? వన్ మోర్ ఎకానమీ ఇస్ మ్యాక్రో ఎకానమీ. సో టోటల్ ఎకానమీ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? ఏమేమున్నాయమ్మా? మైక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ, మ్యాక్రో ఎకానమీ. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ మైక్రో ఎకానమీ, వాట్ ఎగ్జాక్ట్లీ మ్యాక్రో ఎకానమీ చూద్దాం ఒకసారి. మనోడు ఉన్నాడు వైట్ టీషర్ట్. ఏం పేరు? నగేష్. మన నగేష్ క్లాస్లో ఒక 200 మంది ఉంటే నగేష్ గురించి మాట్లాడు. రెగ్యులర్గా వస్తాడు క్లాస్, ముందు బెంచ్లో కూర్చుంటాడు, ఏం చెప్పినా వింటాడు, మంచోడబ్బాయి ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 200 మందిలో మనం ఎవరి గురించి మాట్లాడినాం? దిస్ ఇస్ కాల్డ్ మైక్రో ఎకానమీ. దీన్ని ఏమనాలి మనం? మైక్రో. ఎందుకంటే ఇక్కడ 200 ఎంటిటీస్ ఉన్నాయి. 200 ఎంటిటీస్లో నేను ఒక ఎంటిటీ గురించే మాట్లాడుతాను, ఒక్క విషయం గురించి మాట్లాడుతాను, లేదు ఒక్కతని గురించి మాట్లాడుతాను. దీన్ని ఏమనాలి? మైక్రో ఎకానమీ. ఏమనాలమ్మా? ఏంటి సార్ మైక్రో ఎకానమీ అంటే? ఎకానమీ విచ్ డీల్స్ అబౌట్ సింగిల్ ఎంటిటీ ఆర్ ఎకానమీ విచ్ డీల్స్ అబౌట్ ఇండివిజువల్ ఎంటిటీ. దట్ ఈస్ కాల్డ్ ఏమనాలి? సింగిల్ ఎంటిటీ గురించి మాట్లాడితే ఏమనాలి? ఇండివిజువల్ ఎంటిటీ గురించి మాట్లాడితే ఏమనాలి? ఓన్లీ నగేష్ గురించి మాట్లాడితే ఏమనాలి? గట్టి చెప్పాలా? మైక్రో ఎకానమీ సెట్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్. ఎవరు చెప్పారమ్మా? దేని గురించి చెప్తుంది? సింగిల్ ఎంటిటీ. గట్టిగా ఎవరు చెప్పారు? గట్టిగా ఎవరు చెప్పారు? సో అందరి గురించి మాట్లాడుతున్నామా? ఎవరెస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్ ఉన్నారబ్బా, సూపర్. ఇల్లు రెగ్యులర్గా క్లాస్కి వస్తారు, ఏం చెప్పినా వింటారు, జోకేసినా రాసుకుంటారు. ఎవరి గురించి చెప్పినట్టు? అందరి గురించి చెప్పినట్టే కదా. దీన్ని ఏమనాలా? మ్యాక్రో. ఏమనాలమ్మా? అంటే ఎకానమీ విచ్ డీల్స్ అబౌట్ ఆల్ ఎంటిటీస్. అన్ని ఎంటిటీస్ అయితే, గట్టిగా అన్ని ఎంటిటీస్ అయితే, సింగిల్ ఎంటిటీ అయితే, ఆల్ ఎంటిటీస్ అయితే, ఒకరి గురించి చెప్తే, అందరి గురించి చెప్తే, నగేష్ గురించి చెప్తే, అందరి గురించి చెప్తే, సింగిల్ ఎంటిటీ అయితే, ఆల్ ఎంటిటీస్ అయితే. మైక్రో ఎకానమీ ఎవరు చెప్పారు? మ్యాక్రో ఎకానమీ సెట్ బై జేఎం కీన్స్. ఎవరు చెప్పిరమ్మా? గట్టిగా ఎవరు చెప్పిరమ్మా? దేని గురించి? మైక్రో ఎకానమీ గురించి ఎవరు చెప్పారు? మైక్రో ఎకానమీ గురించి ఎవరు చెప్పారు? మైక్రో ఎకానమీ సెట్ బై, మైక్రో ఎకానమీ సెట్ బై. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఉందమ్మా, డిమాండ్ ఉంది. ఇప్పుడు డిమాండ్ అనేది ఎకానమీలో ఒక పార్టా, లేదు ఎకానమీయే డిమాండా? ఎకానమీలో ఒక పార్టే కదా. అప్పుడు సో డిమాండ్ అనేది మైక్రోనా మ్యాక్రోనా? గట్టి చెప్పాలా? మైక్రోనా మ్యాక్రోనా? ఎస్. సప్లై ఉందమ్మా, ఎకానమీలో ఒక పార్టా, ఎకానమీ సప్లయా? ఒక పార్ట్. కమ్స్ అండ గట్టిగా
మార్కెట్ మార్కెట్ ఉందమ్మా. ఎకానమీలో ఒక పార్ట, ఎకానమీ మార్కెట్ ఒక పార్ట్. కాబట్టి మైక్రోనా మైక్రోనా గట్టిగా ప్రైస్ ఉందమ్మా. సో సింగిల్ ఎంటిటీయా ఆల్ ఎంటిటీసా? సింగిల్ ఎంటిటీ. కాబట్టి మైక్రోనా మైక్రోనా అంటే డిమాండ్ కమ్స్ అండర్, సప్లై కమ్స్ అండర్, ప్రైస్ కమ్స్ అండర్, మార్కెట్స్ కమ్స్ అండర్. ఇప్పుడు పాపులేషన్ ఉందమ్మా. ఒకడా ఇద్దరా? 142.5 crores. మాట్లాడితే అందరి గురించి మాట్లాడాలి. మైక్రోనా మైక్రోనా గట్టిగా చెప్పాలా? మైక్రోనా మైక్రోనా గట్టిగా మైక్రోనా మైక్రోనా. సో మైక్రో అర్థమైందమ్మా? రైట్. పావర్టీ ఉందమ్మా. ఒకరి సమస్యనా ఇద్దరి సమస్యనా? దేశంలో 55% ఆఫ్ ది పీపుల్ సమస్య. మైక్రోనా మైక్రోనా. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దేశంలో సగం మంది సమస్య. మైక్రోనా మైక్రోనా గట్టిగా. సో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ గట్టిగా. రైట్. డిమాండ్, సప్లై, డిమాండ్, సప్లై, ప్రైస్, మార్కెట్స్, పాపులేషన్, పాపులేషన్, పాపులేషన్. మీరందరూ ఒక్కడైతే అందరి గురించి చెప్తే యాపిల్, యాపిల్స్ గట్టిగా. యాపిల్స్, యాపిల్, ప్లూరల్, సింగులర్. అంతే. అర్థమైంది కదమ్మా? రైట్. సో ఇది ఇది మొత్తం మీద మనకి మైక్రో ఎకానమీ గట్టిగా. మైక్రో ఎకానమీ. అయితే ఇందాక నుంచి మనం ఏమంటున్నామంటే ఎకానమీ అంటే మనీ 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 మనీ. అసలు ఎట్లొస్తాయి మనీ? ప్రింట్ చేస్తాయి, దొంగతనం చెప్పి రావా? వస్తాయి కదా. ఇప్పుడు నీకెట్లొస్తాయి అంటే ప్రింట్ చేస్తాయట. మనకి డబ్బులు ఎట్లొస్తాయమ్మా? సంపాదిస్తే వస్తాయి, అంతే కదా. ఏం చేయాలి? సంపాదించాలి. ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలమ్మా అంటే సింపుల్ చెప్పాలంటే పని చేస్తే డబ్బులు వస్తాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలంటే ఎట్లా వస్తాయి? క్లాస్ చెప్తే వస్తాయి. ఇక్కడ నేనేం పొలం పట్టుకొని నాగలు పట్టుకొని దున్నానుగా. ఏం చేస్తా? క్లాస్ చెప్తా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే నాకు డబ్బులు కావాలంటే ఏం చెప్పాలా? గట్టిగా చెప్పాలా? క్లాస్ చెప్పాలి. క్లాస్ చెప్తే డబ్బులు వస్తాయి, అంతే కదా. గట్టిగా. ఇక్కడ నేను క్లాస్ చెప్పడాన్ని టెక్నికల్గా ఏమంటామంటే ప్రొడక్షన్ అంటాం. ఏమనాలి? ఒక ఆయన నాగలు పట్టుకొని పొలం దున్నిండు, దాన్ని ప్రొడక్షన్ అంటారు. రేపు మీరు ఆఫీస్లో మంచిగా ఇన్షర్ట్ వేసి టక్ వేసుకొని కూర్చున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ అంటారు. మీరు ఏం చేస్తారు తర్వాత సంగతి? డబ్బులు వస్తున్నాయంటే మీరు ఏదో ఒకటి ప్రొడక్షన్ చేస్తున్నారు, అర్థమైంది కదమ్మా? సో ప్రొడక్షన్ చేస్తున్నారు, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్కమ్. ఏమొస్తుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గంట సేపు క్లాస్ చెప్తే 2,000 ఇస్తారు అనుకోండి. అట్లా అనుకోరు, ఇయర్లే కానీ అట్లా అనుకోరు. గంట సేపు క్లాస్ చెప్తే 2,000 ఇస్తారు అనుకోండి అమ్మా. 2 గంటలు చెప్తే, 3 గంటలు చెప్తే, 4 గంటలు చెప్తే, 5 గంటలు చెప్తే, హాఫ్ అన్ అవరే చెప్తే, అంటే ప్రొడక్షన్ పెరిగితే ఇన్కమ్ ఏమైంది? ప్రొడక్షన్ తగ్గితే ఇన్కమ్ ఏమైంది? అంటే ప్రొడక్షన్కి ఇన్కమ్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? గట్టి చెప్పాలా? ఈ పాయింట్ మనకు కావాలి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఇన్కమ్? గట్టిగా. డైరెక్ట్లీ వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ ఇన్కమ్, వెన్ ప్రొడక్షన్ డిక్రీజెస్ ఇన్కమ్, ఆల్వేస్ దీస్ టూ హ్యాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఏ రిలేషన్ ఉంది? ఏ రెండిటికి? ఇన్కమ్కి. గట్టిగా. ఇన్కమ్కి ఎలాంటి రిలేషన్ ఉందమ్మా? ఎలాంటి రిలేషన్ ఉందమ్మా? ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతో ప్రొడక్షన్ కూడా, ఎప్పుడైతే ఇన్కమ్ తగ్గుతో ప్రొడక్షన్ కూడా, ఆల్వేస్ దీస్ టూ హ్యాస్ విచ్ టైప్ ఆఫ్ రిలేషన్? గట్టిగా. ఎస్. ఇప్పుడు మరి ప్రొడక్షన్ అండ్ ఇన్కమ్ అనేది అంటే ప్రొడక్షన్ ఉండాలా, కేవలం సర్వీసెస్ కూడా ఉండాలా? సర్వీసెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో 10 సోప్స్ తయారైనాయి, 10 సబ్బులు తయారయ్యాయి. ఇవి కొంటేనే కదా కొత్త తయారయ్యి, కొనకపోయినా కొత్త తయారు చేస్తారా? కొంటే తయారు చేస్తారా, కొనకపోయినా చేస్తారా? కొంటేనే చేస్తారు కదమ్మా. ఈ కొనడాన్ని ఏమంటాం మనం? సర్వీస్. ఏమనాలి? అంటే ఏదైనా ఒక కంట్రీలో ప్రొడక్షన్ ఉండాలి, ఇంకా మరి ఈ రెండు ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలా, ఇంబ్యాలెన్స్ అయినా పర్లేదా? గట్టి చెప్పాలా? ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయితే ఏమైంది? ఇప్పుడు మాట్లాడదాం ఏమైతుంది. ఇప్పుడు మన మ్యాటరే అది, ఏమైతుంది అనేదే మన మ్యాటర్ అంతే. అర్థమైంది కదా కాన్సెప్ట్? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమంతమా? గట్టిగా. జనవరి.
జనవరి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తాన్ని కలిపి నేను ఒక దేశం అంటున్నా. దేశం పేరు ఎవరెస్ట్ దేశం. ఎవరెస్ట్ దేశంలో పాపులేషన్ ఒక 500 ఉన్నారు అనుకుంటా. 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు పాపులేషన్ ఈ ఎవరెస్ట్ అనేటువంటి కంట్రీ. అర్థమైంది కదా? రైట్. మీరంతా సంతూర్ సబ్బు వాడుతున్నారు అనుకోరు. మీరు ఏం వాడినా కూడా ఇవాళకి సంతూరే. ఓకే కదా? రైట్. ఎవరికేమి మనోభావాలు దెబ్బతినలే కదా? ఏం లేదు కదా? రైట్. మీరు ఏం వాడినా కూడా ఇవాళకి సంతూరే. క్లారిటీ వచ్చింది కదా? రైట్. అయితే మనకి ఒక సబ్బు నెల రోజులు వాడతాం మనం. మంచి గట్టిది ఒకటి పెద్దది కొనుక్కుంటాం, నెల రోజులు వాడతాం. అర్థమైంది కదా? రైట్. అంటే ఒక సబ్బును నెల రోజులు వాడుతున్నాం మనం. అంటే నెలకి ఈ దేశంలో ఎన్ని సబ్బులు తయారు చేయాలి? ఈ సబ్బు ఎన్ని సబ్బులు ఉత్పత్తి చేయాలి ఈ దేశంలో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ప్రొడక్షన్ ఇన్ దిస్ కంట్రీ? గట్టిగా రైట్. ఎంతమంది కొంటారు? కొనడాన్ని ఏమంటాం? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు జనవరిలో ప్రొడక్షన్ ఈక్వల్ టు గట్టిగా ప్రొడక్షన్ ఈక్వల్ టు దర్ ఇస్ నో ఫ్లక్చుయేషన్ ఇన్ ఎకానమీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఫ్లక్చుయేషన్ ఏం లేదు, బ్యాలెన్స్డ్ గా ఉంది ఎకానమీ. ఏ మంత్లో? గట్టిగా చెప్పాలా? నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అమ్మా. సంతూర్ సబ్బుల కంపెనీ వాడు ఆస్తితో ఏం చేసిందంటే, వీళ్ళు మస్తు రిచ్ ఉన్నారు, 500 కాదు 1000 చేద్దాం అని 1000 ప్రొడక్షన్ చేస్తుంది. ఇప్పుడు మీరు మనిషికి 2 కొనుక్కుంటారా? లేదు కదా? వాడు ఎన్ని చేస్తే మనకేంటి? మనకు కావాలి ఒకటే కొనుక్కుందామా లేదా? గట్టిగా ఎస్. సో 500 కొన్నాం. నెక్స్ట్ మంత్ మార్చ్ సబ్బులు తయారు చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకని? ఆల్రెడీ మార్చికి కావాల్సిన స్టాక్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయింది? అప్పుడు మార్చిలో సోప్స్ ప్రొడ్యూస్ అవుతాయా? సోప్స్ ప్రొడ్యూస్ కాలేదు అంటే ఇందులో ఉన్న వాళ్ళకి శాలరీ ఇస్తారా? గట్టిగా ఇస్తారా? ఇయ్యరు కదా? శాలరీ ఇవ్వలేదు అంటే వాళ్ళు ఎంప్లాయీసా అన్ఎంప్లాయీసా? అన్ఎంప్లాయీస్. గట్టిగా అంటే ఏం పెరిగింది? ఎప్పుడు పెరిగింది? వెన్ ప్రొడక్షన్ డిక్రీజెస్ సర్వీసెస్ ఇంక్రీజ్డ్. మార్చిలో కాదు. అర్థమైందా? రైట్. ప్రొడక్షన్ తగ్గి సర్వీస్ పెరిగితే, ప్రొడక్షన్ పెరిగి సర్వీస్ తగ్గితే ఏమైంది? గట్టి చెప్పాలా? ఏం పెరిగింది? సర్వీస్ ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఇట్లనే ఒక 4-5 నెలలు శాలరీ లేదు, పవర్టీ వస్తుందా రాదా? అంటే దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎఫెక్టెడ్ టు వాట్? గట్టిగా దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎఫెక్టెడ్ టు వాట్? అన్ఎంప్లాయ్మెంట్ పవర్టీ 2 అక్క చెల్లెలేమో, ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది. ఈ 2 ట్విన్స్ అన్నట్టు, ఒకటి ఉంటే ఇంకోటి పక్కా ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి వెన్ poverty unemployment increases in any country in the world or in India, when production గట్టిగా ప్రొడక్షన్ ఏం కావాలి? సర్వీస్ ఏం కావాలి? ప్రొడక్షన్ ఏం కావాలి? సర్వీస్ ఏం కావాలి? ప్రాబ్లం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ దేనికి దారితీస్తుంది? ఇట్లుంటే ఆ కంట్రీస్ ఏమంటాం? డెవలపింగ్ కంట్రీ. ఏ కంట్రీ? మన దేశం ముందు అద్దం పెడితే ఈ వైపు ఏం కనిపిస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్. ఈ వైపు ఏం కనిపిస్తుంది? అందుకే మన దేశం ఏ దేశం? డెవలపింగ్ కంట్రీ. ఏ కంట్రీ? గట్టిగా ఏ కంట్రీ? క్లారిటీ వచ్చింది? నో ప్రాబ్లం. అందుకనే ఏదైనా ఒక దేశంలో ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ ఎలా ఉండాలి? ప్రొడక్షన్ పెరిగి సర్వీస్ తగ్గితే ప్రాబ్లం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ దేనికి దారితీస్తుంది? ఆపోజిట్ కేసు మాట్లాడదాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మనకి ఎన్ని సోప్స్ కావాలమ్మా? ఎన్ని ప్రొడక్షన్ అయినాయి? ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఎన్ని కావాలి? కానీ 200 ప్రొడక్షన్ అయినాయి. కానీ కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఏం చేయాలా? ఆఫ్ కోర్స్ డిమాండ్ పెరిగింది, కానీ సప్లై ఉందా? ఇప్పుడు సంతూర్ సబ్బుల కంపెనీ వాడు ఏమనుకుంటాడంటే, ఇంతకు ముందు మనం 500 అమ్మితే ఎంత లాభం వచ్చిందో ఇప్పుడు 200 అమ్మితే అంతే రావాలి అని. ఆవేశమే వద్దు, మొత్తం వినాలి. రైట్. ఆవేశం అన్నిసార్లు మంచిది కాదు. రైట్. సో ఇంతకు ముందు 25 రూపాయలు ఉన్న సబ్బుని ఇప్పుడు 50 రూపాయలు చేసిరా. 25 రూపాయలు ఉన్న సబ్బుని ఏం చేసిరు ఇప్పుడు? అంటే ప్రైసెస్ ఏం పెరిగినాయి? ప్రైసెస్ ఏమైనాయి? ఈ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇన్ఫ్లేషన్. ఏమనాలమా? ఎప్పుడు వచ్చింది ఇన్ఫ్లేషన్? ప్రొడక్షన్ సప్లై ఏమైంది?
గట్టిగా. డిమాండ్ ఏమైంది? డిమాండ్ ఎక్కువైంది. డిమాండ్ ఏమైంది? సప్లై ఏమైంది? అప్పుడు ప్రైసెస్ ఏమైనాయి? ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాం? గట్టిగా చెప్పాలా? ఇన్ఫ్లేషన్. ఏమనాలి? ఇప్పుడు ఒక్కొక్క సబ్బు ఎంత? 50 రూపాయలమ్మా. ఎంత సబ్బు? 50 రూపాయలు పెట్టి మన దేశంలో సబ్బు 100 మంది కొనగలుగుతారు. మిగతా 400 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు స్నానం చేయక. మరి వాళ్ళు స్నానం చేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలమ్మా? వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? ఏం చేయాలమ్మా? వాళ్ళు స్నానం చేయాలి. వాళ్ళు స్నానం చేయాలంటే మరి ఎట్లా? మరి ఏంది కథ? సబ్బా కొనలేరు, మరి ఎట్లా? మట్టే. అదేంలే అంత మాట అన్నారు. మట్టి మట్టి పూసుకునేదైతే ఈ సబ్బులు గిబ్బులు ఈ వ్యవహారం అంత ఎందుకు మనకి? రోజు మట్టి పెట్టుకుంటా పోలే. షాంపూనా? ట్రై చేసిరేంది ఎప్పుడన్నా? ఆగమవుతారు, మంచిది కాదు. ఆ, ఇంకా లైబాయా? సంతూర్కే దిక్కులేదు స్వామి అంటే లైబాయ్ అట. సంతూర్కే దిక్కులేదు ఇడ, లైబాయ్ ఆడ పడతాం ఇక. కష్టం, అట్లాంటివి పెట్టుకోవద్దు. ఇంకా నేనేమంటున్నంటే, మీరు ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ లాగా ఆలోచించట్లే. నేనేమంటున్నంటే, ఎకానమీ ఏం చెప్తుంది అంటే, రేపు నువ్వు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినావు, నీ ప్రాంతంలో సమస్య వచ్చింది, అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అనేదే ఎకానమీ. క్వాలిటీ ఏం చేస్తుంది? నువ్వు చట్ట ప్రకారం ఎట్లా బతకాలో నేర్పిస్తుంది. ఎకానమీ ఏం చేస్తుంది? నువ్వు ఎకనమిక్ ఎట్లా బతకాలో నేర్పిస్తుంది. అసలు బతకడం ఎట్లా రాబాయి, నువ్వు సంపాదించేది ఎట్లా, ఖర్చు పెట్టేది ఎట్లా, సమస్య వస్తే ఏం చేయాలని నేర్పిస్తుంది ఎకానమీ. అర్థమైందమ్మా? రైట్. చరిత్ర ఏం చెప్తుంది? గతంలో మనోళ్ళట ఆగమేరు, మీరు అట్లా కావద్దు, వాళ్ళ లెక్క చేసి అని చెప్తుంది. జాగ్రఫీ ఏమంటది? అసలు మన దేశం ఏంది, దేశం పరిస్థితి ఏంది, ఎట్లున్నాయి, ఏమున్నాయి, కొండలేడున్నాయి, నదులేడున్నాయి, నీళ్ళేడున్నాయి, ఎట్టబోతున్నాయి, ఏంది కథ చెప్తుంది. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి అన్ని కావాలి. మన దేశం గురించి తెలవాలి, గతంలో వాడు ఎట్లా నాశనం అయిందో మనం అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలవాలి, ఇప్పుడు నువ్వు బతకాలంటే ఏం చేయాలో తెలవాలి, చట్టాల ప్రకారం ఎట్లా తెలవాలో తెలవాలి. అందుకని ఇవన్నీ పెట్టింది, ఊకనే పని లేక కాదు. అర్థమైందమ్మా? సో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇవన్నీ నేర్చుకుంటేనే రేపు మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు, ఆయన సర్వీస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయి ఎందుకురా బై ఎకానమీ, రేపు అనేది ఉద్యోగం చేసేటప్పుడు ఎకానమీ ఏమైనా పనికొస్తుందా మనకి అనుకుంటారు చాలా మంది. కానీ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు చెప్పండి, నేనేమంటున్నా, థింక్ లైక్ ఏ ఎకనమిస్ట్, డోంట్ థింక్ లైక్ ఏ ఆస్పిరెంట్, ఆర్ డోంట్ థింక్ లైక్ ఏ గ్రాడ్యుయేట్. అయితే లాజిక్గా ఆలోచిస్తే మనం, మన దేశంలో తయారు చేసిన సబ్బే మనకి 25 రూపాయల నుంచి 50 రూపాయలు అయింది. ఇంపోర్ట్ చేసుకుంటే ఇంకా పెరగాలనా తగ్గాలనా? ఇంకా పెరగాలి. సాధ్యమా అది? నాట్ పాసిబుల్. ప్రొడక్షన్ పెంచాలి అంటే వాళ్ళకి ఇష్టం లేదు ప్రొడక్షన్ పెంచడం. ఎందుకంటే 500 రూపాయలు అమ్మే సబ్బుని 200 రూపాయలకే వస్తుంది కదా లాభం. అప్పుడు ప్రొడక్షన్ పెంచడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. దెన్ హౌ? ఏం చేయాలి? ఆల్టర్నేట్ సోప్స్ అంటే ఇంకేం లేవు. దేశంలో దొరికే చీపెస్ట్ సబ్బే ఇది. ఎట్లా అంటే, గవర్నమెంట్ మస్ట్ బి ప్రొవైడ్ సబ్సిడీస్ టు ద పబ్లిక్. సబ్సిడీ ఇవ్వాలి. ఏంటి సార్ సబ్సిడీ అంటే? గవర్నమెంటే కొని రేషన్ షాప్లను, రైతు బజార్లను తక్కువ ధరకి మనకి ఇవ్వాలి. పొద్దున్నే 3-3:30కు పోయి చెప్పులు లైన్లో పెట్టి కూర్చుంటారుగా, అగో అదనమాట. చెప్పులు లైన్లో పెట్టి వీళ్ళు పోయి వేరే కాడ కూర్చుంటారమ్మా, తెలుసు కదా, విన్నారు ఎప్పుడన్నా? అగో ఇట్లా అన్నట్టు. సో దీన్ని ఏమంటాం సార్ అంటే సబ్సిడీ. గట్టిగా గట్టిగా ఏమనాలమ్మా? అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏం పెరుగుతాయమ్మా? గట్టిగా ఇవ్వాలా? ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏం పెరుగుతామా? రైట్. మరి ఏదైనా ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ, సబ్సిడీస్ ఎక్కువ అయితే ఆ దేశాన్ని ఏమంటాము? డెవలపింగ్ కంట్రీ. అగైన్ ఇట్ ఈస్ డెవలపింగ్ కంట్రీ. అర్థమైందా?
సో రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏమంటారు అంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అంటారు. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్? నెంబర్ 1 ఏమన్నాం? మోర్ ప్రొడక్షన్ లెస్ సర్వీస్, మోర్ ప్రొడక్షన్ లెస్ సర్వీస్, మోర్ ఇన్ఫ్లేషన్ మోర్ సబ్సిడీస్. అర్థమైందమ్మా? ఇవన్నీ ఉంటే ఏమంటాం మనం? గట్టిగా ఏమనాలమ్మా? ఎగ్జాంపుల్, వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. మనకంటే గొప్పోడు ఎవడన్నా ఉన్నాడా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లం. క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇది ఓవరాల్గా మనకి ప్రొడక్షన్ని సర్వీస్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ బేస్డ్ ఆన్ వాట్? ప్రొడక్షన్ అండ్ సర్వీస్. ప్రొడక్షన్ అండ్ సర్వీస్. On the base of economy, total countries in the world divided into 3 types. One is capitalist economic countries. ఏమన్నామమ్మా? గట్టిగా. Capitalist economic countries. Number 2, socialist or communist. Socialist or communist economic countries. Number 3, mixed economic countries. So how many type of countries are there? ఏమేమున్నాయమ్మా? Capitalist economic countries, socialist or communist economic countries, mixed economic countries. How many countries are there? So total countries in the world divided into how many types? ఏమేమున్నాయి? Capitalist economic countries, socialist economic countries, mixed economic countries. Any type of countries ఉన్నాయమ్మా? Any type of countries ఉన్నాయమ్మా? 3 type of countries ఉన్నాయి. ఏమేమున్నాయన్నా? What is capitalist, what is socialist, communist, what is mixed economic country? చూద్దాం ఒకసారి. క్యాపిటలిస్ట్ ఎకనామిక్ కంట్రీకి ఎగ్జాంపుల్ USA. ఏమన్నా? USA is the best example for capitalist economic country. క్యాపిటలిస్ట్ ఎకనామిక్ కంట్రీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా? గట్టిగా. యుఎస్ఏలో ఏంటి సార్ అంటే ప్రొడక్షన్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళే చేస్తారమ్మా. ఎవరు చేస్తారు? ఎక్కడ? ఎవరు చేస్తారు ప్రొడక్షన్ అంతా? గట్టిగా. అంటే కంపెనీస్ కానీ కంపెనీస్లో ప్రొడక్షన్ కానీ కంప్లీట్గా ఎవరిది ఉంటుంది? గట్టిగా ఎవరిది ఉంటుంది? ఎవరిది ఉంటుంది? దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్. దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వాట్? అసలు గవర్నమెంటే ఉంటుందా సార్? గవర్నమెంటే ఉండదా సార్? ఉంటుంది, కానీ గవర్నమెంట్ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్. సో గవర్నమెంట్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కాదు. ఎక్కడ? గట్టిగా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఉన్నాయి కదా, అవి అమ్మే బాధ్యత ఎవరిది? ఇందులో ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ కాదు. అర్థమైందమ్మా? తయారు చేసే దాంట్లో ప్రైవేట్ ఇన్వాల్వ్ కాదు, అమ్మే దాంట్లో గట్టిగా. ఎక్కడ? తయారు చేసే దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు, అమ్మే దాంట్లో. అర్థమైందా? అంటే ప్రైవేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అన్ని అమ్మాల్సిన బాధ్యత ఎవరిది? గట్టిగా. ఇప్పుడు జో బైడెన్ ఏం చేయాలా? ఎవరి జో బైడెన్? మళ్ళీ ఈడేవుడు అనుకోవద్దమ్మా. ఎవరైనా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా అట్లా చైరేసుకొని కూర్చోవాలి, ముందర పోసుకోవాలన్నీ. 100కి 2, 100కి 3, 100కి 4 అని అమ్మాలి. ఎవరిదా బాధ్యత? అవి పెన్నులైనా, అవి గన్నులైనా, చివరికి పిడకలైనా, ఏవైనా అమ్మే బాధ్యత ఎవరిది? ఒకవేళ అమ్మలేదు, కొత్త తయారైతాయా? అర్థమైందమ్మా? కాబట్టి డెఫినెట్గా అమ్మాల్సిన బాధ్యత ఎవరిది? గట్టిగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమెరికాలో ఎక్కువగా ఏం ప్రొడ్యూస్ అవుతాయి సార్ అంటే వెపన్స్. అమెరికా ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్, యుఎస్ఏ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వెపన్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ వెపన్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు తయారు చేస్తారు, మనం కొనుక్కుంటాం. అప్పటి నుంచి ఇదే కదా. అర్థమైంది కదా? అందుకని అమెరికాలో లైసెన్సింగ్ పాలసీ ఉండదు వెపన్స్. మన దేశంలో పిల్లలు స్కూల్కి పెన్నులు ఎట్ట తీసుకెళ్తారు, అక్కడ పిల్లలు స్కూల్కి గన్నులు ఎట్ట తీసుకెళ్తారు. అర్థమైందా? మన పిల్లలు స్కూల్కి పెన్నులు తీసుకెళ్తారు కదమ్మా, అక్కడ పిల్లలు స్కూల్కి గన్నులు తీసుకెళ్తారు. అందుకే అప్పుడప్పుడు పేపర్లో వస్తే చూడండి, స్కూల్కి వెళ్ళిండు వాడు, ఏం చేయాలని అర్థం కాలే, స్కూల్ అంతా బోర్ కొట్టింది, లేస్తాడు, చుట్టూ ఫైర్ చేస్తాడు, ఇంటికి పోతాడు చెప్పడాక. అట్లుంటాడు వాడు అక్కడ. అర్థమైందమ్మా?
అట్లుంటాయి ఆ దేశాల్లో. ఎక్కడ గట్టిగా ఎక్కడ మన దగ్గర అది సాధ్యం కాదు. మన దగ్గర వెపన్ కావాలి అంటే కలెక్టర్ దగ్గర అప్లై చేసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. నాకు థ్రెట్ ఉంది, సో నాకు ఈ ప్రాబ్లం ఉంది, అప్పుడు లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అప్పటి వరకు ఇష్యూ చేయరు. అర్థమైంది కదమ్మా? కానీ అక్కడ అట్లా కాదు, ఎవడైనా కొనుక్కోవచ్చు అంట. మనం పెన్నులు కొనుక్కున్నట్టు షాప్లో గన్నులు కొనుక్కోవచ్చు ఆడ. అర్థమైందమ్మా? ఎందుకని? వాడు తయారు చేసిన వాడే కొనుక్కోపోతే ఇంకెవడు కొంటాడు మళ్ళీ? అందుకనే లైసెన్సింగ్ పాలసీ ఉండదు ఇక్కడ. ఎక్కడ గట్టిగా. అయితే ఇప్పుడు మరి గన్నులు అరౌండ్ 96, 97 ఆ టైంకి కుప్పలు కుప్పలుగా ప్రొడ్యూస్ అయిపోయినాయి. ఎక్కడికి పోయినా ఇవే. అమెరికా మొత్తం కుప్పలు కుప్పలుగా పడున్నాయి. అమ్మాల్సిన బాధ్యత ఎవరిది? అవి మిగతా ఏమని అనుకోండి అమ్మా, ఈజీగా అమ్మచ్చు. కానీ ఇవేంటి? మరి లీగల్గా అమ్మాలి కదా, మరి ఎట్లా అమ్మాలి? బాగా ఆలోచిస్తుంది అమెరికా. అప్పుడు అమెరికా కనిపించిన ఆప్షన్ ఎవడంటే ఒసామా బిన్ లాడెన్. ఏం పేరమ్మా? వాడు ఉంటాడు కదా, ఒసామా బిన్ లాడెన్ అని. అగో వాడు కనిపించి పిలిపించింది అమెరికా. పిలిపించి, చూడరా వై, ఇట్లా మన కాడ వెపన్స్ ఉన్నాయి, ఈ అమ్మాలే. అమ్మినందుకు నీకు ఇంత కమిషన్ ఇస్తాం, అమ్మినందుకు నీకు ఇంత స్కాలర్షిప్ ఇస్తాం, స్టైఫండ్ ఇస్తామని చెప్పి. ఇక వాడు ఖాళీగా ఉన్నాడు బాగా. ఇక ఏదో ఒక పని చేద్దామని చెప్పి వాడు ఏం చేసిండు, ఇవన్నీ వరల్డ్ వైడ్ తిరిగి ఇల్లీగల్గా అమ్మడం మొదలుపెట్టి, ఇట్లా అమ్ముతూ 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 వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఇవన్నీ ఎవడికో అమ్మి వాడిచ్చే కమిషన్ మనం కక్కుర్తి పడేవాళ్ళు, ఇవన్నీ మనకానే పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని భయపెడితే అయిపోతుందిగా అని వాడేం చేసిండు, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసిండు. దీంతో ప్రపంచ దేశాలన్నింటినీ భయపెట్టడం మొదలుపెట్టింది. సో దీంతో వరల్డ్లో ఏం పెరిగిపోయింది? టెర్రరిజం పెరిగిపోయింది. సో దీంతో ప్రపంచ దేశాలన్నీ అమెరికాని టెర్రరిజం పెరిగింది. టెర్రరిజానికి కారణం నువ్వు లేకపోతే టెర్రరిజమే లేదు. ఇట్లా ప్రపంచాలన్నీ తిట్టం మొదలుపెట్టినాయి. ఎవరిని? గట్టిగా. ఈ లోపు వాడి దగ్గర వెపన్స్ అన్ని అయిపోయినాయి. వాడు వాడిని పిలిచి, లాడెన్ గాని పిలిచి, ఇక జాలరా నువ్వు అమెరికాడికి, ప్రపంచం అంతా ఊరుకోవట్లేదు, మంచిగా ఉండదు ఇట్లా చేస్తే మనం, ఇక నువ్వు అని చెప్పి పంపించి. ఆడికి కోపం వచ్చింది. ఇన్ని రోజులు నన్ను ఆడుకొని అవసరం తీరంగానే నీ పాటికి నీ పంపించేస్తావా అని ఏం చేసిండు వాడేం చేసిండు, పోయిండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద టచ్ చేసిండు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద టచ్ చేసిండు. ఎవరు? గట్టిగా ఎవరు? ఒసామా బిన్ లాడెన్. ఏం పేరు? ఏ దేశం? గట్టిగా ఏ దేశం? అర్థమైందమ్మా? ఇట్లుంటాడు అమెరికోడు. వాడికి కావలసిన పని జరగడం కోసం ఎంతకైనా దిగజారే దేశం ఏది అంటే అర్థమైందమ్మా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ కంట్రీస్. ఏ కంట్రీస్ అన్నా? రెండు, సోషలిస్ట్ ఎకనామిక్ కంట్రీ, నెక్స్ట్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ కంట్రీ. సోషలిస్ట్ ఎకనామిక్ కంట్రీకి ఎగ్జాంపుల్ రష్యా. ఏ కంట్రీ అమ్మా? కమ్యూనిస్ట్ ఎగ్జాంపుల్ చైనా. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ రష్యా, వాట్ ఎగ్జాక్ట్లీ చైనా? రష్యాలో ఏంటంటే ప్రొడక్షన్స్ అంతా గవర్నమెంటే చేస్తుంది, సర్వీసెస్ కూడా గవర్నమెంటే చేస్తుంది. అంటే తయారు చేసేది ఎవరు, అమ్మేది ఎవరు? ఎక్కడ? చైనాలో ప్రొడక్షన్ అంతా గవర్నమెంటే చేస్తుంది, సర్వీసెస్ కూడా గవర్నమెంటే చేస్తుంది. అంటే అమ్మేది కూడా ఎవరు? గట్టిగా. తయారు చేసేది, అమ్మేది, మరి రెండు ఒకటేగా సార్? ఒకటే అని చెప్పొచ్చు కదా. డిఫరెన్స్ ఏంటి అంటే దెర్ ఈస్ నో ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఇన్ సోషలిస్ట్ ఎకనామిక్ కంట్రీస్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఇన్ కమ్యూనిస్ట్ కంట్రీస్. అంటే చైనాలో ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉంటుంది, రష్యాలో ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, డిగ్రీ అయిపోయింది, బయటకు వచ్చినాం, కోచింగ్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, జాబ్ వస్తే చేయాలి, లేకపోతే గాలికి తిరగాలి. ఇదే కదా మన దేశంలో. మన దేశంలో ఎట్లుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రష్యాలో కూడా అట్లే ఉంటుంది. కానీ చైనా అట్లా కాదు. చైనా ఏంటంటే నీకు 15 years కంప్లీట్ అయిపోయినాయి, రావాలి, పని చేయాలి. నేను ఇంటర్ చేస్తా, నేను డిగ్రీ చేస్తా, నేను పీజీ చేస్తా, నేను పిహెచ్డీ చేస్తా, పని చేసుకుంటే చేసుకో. అంతేగాని నేను పోయి చదువుకోవడమే, ఓన్లీ చదువుకుంటా పని చేయాలంటే కుదరదు. నువ్వు ఖచ్చితంగా పని చేయాల్సిందే, ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. అర్థమైందమ్మా? అంటే 15 yearsకి వాడు ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవుతాడు, ఇంకో 15 years వచ్చేసరికి వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. సో వాడు ఏం చేస్తుండు, ఈ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి కొత్త వస్తువులు తయారు చేస్తుండు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా కనిపించింది అంటే దాని మీద ఏమని రాసి ఉంటుంది? మేడ్ ఇన్ చైనా. ఎందుకంటే ఇన్నోవేషన్ వాడికి అట్లుంది. మన దేశంలో చూస్తే 16 ఏళ్ళకి 10th అయిపోయింది, 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 18, ఎంసెట్ 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ పోవాలి, లేదు ఐఐటియో లేదంటే ఏదో ఒకటి కోచింగ్ పోవాలి, 19,
19 అయిపోయింది, 20లో మనం బీటెక్లో జాయిన్ అయినాం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు బీటెక్ చేయాలి. 25 అంతే కదమ్మా. 25కు బయటకు వచ్చినాం. 25కు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 1 ఇయర్ గేట్ కోచింగ్ పోవాలి. మళ్ళీ ఒక గేట్ కోచింగ్ పోయినాం 26. 2 ఏళ్ళు ఎంటెక్ చేసినాం 28. బయటకు వచ్చినాక ఎస్ఎస్సి రాయాలనిపించింది, లేదా గ్రూప్స్ రాయాలనిపించింది, లేదా సివిల్స్ రాయాలనిపించింది. 30, 31, 32 కూర్చున్నాం. ఓ 2-3 ఏళ్ళు అయింది ఇక్కడ కూర్చున్నాక ఒక విషయం అర్థమైంది, ఇదంతా మనతో వర్కౌట్ కాదని. ఈ నుంచి స్ట్రైట్గా మెట్రో ఎక్కాలి, అమీర్పేట పోవాలి. ఆడ ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ కోర్సు, ఐటీలో దూరాలి. ఈలోపు 33. అంటే యావరేజ్గా ఇండియన్స్ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యే ఏజ్ ఎంత? 30+, 30+. అర్థమైందమ్మా. సో 30+లో మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవుతారు. అందులో ఎక్స్పర్ట్ అయ్యేసరికి 60 వచ్చింది, రిటైర్ అయిపోయాం. ఇక వేర్ ఈజ్ ఇన్నోవేషన్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 1947లో మన దేశంలో ఏ వస్తువు తయారైందో స్టిల్ అదే తయారైతుంది. కారణం ఏంటి అంటే దెర్ ఇస్ నో ఇన్నోవేషన్స్. కానీ వరల్డ్ అనే హైయెస్ట్ యూత్ ఫోర్స్ ఉన్నటువంటి దేశం ఏది అంటే ఇండియా. అట్లాంటి దేశంలో ఇన్నోవేషన్స్ లేవు. కారణం ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదే ఇంటరు, అదే ఎంటెక్, అదే బీటెక్, అదే కోచింగ్, అదే కథ, అదే వారం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకనే మన దేశంలో దెర్ ఇస్ నో ఇన్నోవేషన్స్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? గట్టిగా. కానీ ప్రపంచ దేశాల్లో అట్లా కాదు. సో ఎస్పెషల్లీ చైనాలో అట్లా కాదు. వాడు 15 ఇయర్స్కి ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవ్వాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. అర్థమైందమ్మా? ఈజ్ దట్ పాసిబుల్ ఇన్ ఇండియా? అందుకనే వెనకటి రోజులలో మన తాతలు మన తండ్రులు ఏదైతే ఫాలో అయ్యారో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకు సార్ అంటే వెనకటి ఒక సామెత ఉంటుండే, ఏమని? చేతి నిండా డబ్బులన్నీ ఉండాలి, చేతికి వచ్చిన కొడుకన్ను ఉండాలి. చాలా మంది వినుంటారు ఈ సామెత. చేతి నిండా డబ్బన్ను ఉండాలి, చేతికి వచ్చిన కొడుకన్ను ఉండాలి అనే సామెత ఉంటుంది. 13 ఏళ్ళకి మన తాత పెళ్లి చేసుకుంటుంది. మీ నాయనమ్మని అడుగురి పోయి. మీ నాయనమ్మనో లేదంటే మీ నాయనమ్మ వాళ్ళ అమ్మ బతుకుంటే వాళ్ళనో అడగండి. 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటుంది. 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి వచ్చేసరికి ఇంట్లో క్రికెట్ టీం ఉంటుంది, అట్లీస్ట్ వాలీబాల్ టీం అని ఉంటుండే. అర్థమైందమ్మా? ఇప్పుడు నిజంగానేమ్మా ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి అంటే ఇంట్లో పెద్ద కూతురు ప్రెగ్నెంట్గా ఉంటుంది, అమ్మ కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు పెద్ద ఆయనకి 35-40 వచ్చేసరికి కొడుకు 20 ఏళ్ళ పైన వస్తుంది. అర్థమైందా? పొలంలో సాయం చేయడానికి పోతాడు, ఇద్దరు కలిపి పొలం చేస్తారు. అన్నదమ్ములు ఎక్కుంటారు ఇద్దరు. ఇప్పుడు కూడా చాలా మందిని చూడండి, అన్నదమ్ములు ఎక్కుంటారు, తండ్రి కొడుకులు ఎక్కుంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇవాళ పరిస్థితి ఏంటి? ఉద్యోగం రావాలి పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం రావాలి పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం రావాలి పెళ్లి చేసుకోవాలి, మొత్తం అయిపోయాయి. ముందల పొట్ట వెనక బట్ట, ఇదే మిగిలింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 30+లో మనం పెళ్లి చేసుకుంటుంది. 34లో 35లో పెళ్ళి స్కూల్కి తీసుకెళ్తుంటే ఇలా పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తాతో అర్థం కాదు, తండ్రి అర్థం కాని పరిస్థితి ఇవ్వాలి. ఆమె రైట్ ఆర్ నేను జనరల్గా జరుగుతున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు మ్యారేజ్ ఏజ్ ఇన్ ఇండియా బిలో 20 ఇయర్స్, మెయిల్ ఆర్ ఫీమేల్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇలా ఉద్యోగం వేటలో పడి 30+. పెళ్ళైతే చేసుకోవాలి, తప్పదు. ఇస్ ఇట్ రైట్ ఆర్? ముసలి వయసులో తోడు ఉండాలి కాబట్టి. అవునా కాదమ్మా? అదేమైంది? 35 అయిపోయి, 36 అయిపోయి, చివరికి 40 కూడా అయిపోయాయి. కొంతమంది మహానుభావులకి 40+ కూడా వచ్చాయి, కొంతమందికి ఇంకా 50+ కూడా వచ్చాయి. ఇస్ ఇట్ రైట్? అది మీకు అర్థమైంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అగో దిస్ ఇస్ వాట్. అవునా కాదమ్మా? కాబట్టి ఏమంటున్నాం సార్ అంటే దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. అంటే చైనా లాంటి దేశాల్లో వాళ్ళు డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆ దేశంలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎవరు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే 10 గంటలకు ఆఫీస్ అయితే సర్వీస్ మొత్తంలో 10 గంటలకు ఓన్ వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీ. 5 గంటల వరకు ఆఫీస్ అయితే సర్వీస్ మొత్తంలో 5 వరకు ఉండని వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి పోయిండు, సంతకం పెట్టిండు, మేడం ఫోన్ చేసింది, కడుపులో వస్తుంది అర్జెంటుగా రా అన్నది, పోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? పోయిండు, ఒక రోజు సంతకం పెట్టిండు, పిల్లగానికి జ్వరం వచ్చింది రా అన్నది, పోవాలి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మళ్ళీ ఒక రోజు పోయిండు, సంతకం పెట్టిండు, మా అమ్మ నాయన వచ్చింది రా అన్నది, పోవాలి. ఎందుకంటే సారే అక్కడ, హోమ్ మినిస్టర్ ఇక్కడనే కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అగో దిస్ ఇస్ వాట్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ చైనా. చైనాలో ఇట్లా సార్ అంటే మార్నింగ్ 9 o'clock ఆఫీస్,
9 o'clock ఒక సెకండ్కి డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ రోజు వాడు ఆబ్సెంట్. ఇట్లా కంటిన్యూస్గా ఇట్లా 3 అయితే సస్పెండ్ చేస్తారు. చైనా మొత్తంలో ఎక్కడ ఉద్యోగం ఇయ్యరు, చైనా మొత్తంలో. మరి వాడు ఎట్లా బతకాలి సార్? బెగ్గింగ్, అడకు మీద బతకాలి. ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? ఎవరినైనా టైంకి రావట్లేదని సస్పెండ్ చేసిరనుకో, ముందర పోతాడు, టెంట్ వేసుకొని కూర్చుంటాడు, ఇంకో 10 మంది వెనకొచ్చి కూర్చుంటాడు. ఒకటి వల్ల 10 మందికి పని లాస్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇక బాగుపడమంటే మనం బాగుపడతామా? మన దేశంలో రూల్స్ ఉంటాయి కానీ పాటించాలి. దిస్ ఇస్ వాట్ ద మేజర్ డ్రాబ్యాక్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? వాళ్ళనే గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది మనకి, కానీ దెర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అగో ఇది డిఫరెన్స్ బిట్వీన్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఎకనామిక్. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? రైట్. ఇక నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ. వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫాలో దిస్ ఎకానమీ. ఎందుకంటే మనం కొద్దిగా ట్రెండ్ సెట్ చేయాలి కదా, అందుకని ఏమన్నా మిక్స్డ్ ఎకానమీ. ఏం ఎకానమీ అంటే దీంట్లో ఎవరు ఉంటారమ్మా? ప్రైవేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, రెండు ఉంటాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటాయి. ఏమనాలి గట్టిగా? అయితే ఇక్కడ మొత్తం ఎకానమీని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం, బిఫోర్ 1991, ఆఫ్టర్ 1991. సో బిఫోర్ 1991 గవర్నమెంట్ ఈజ్ మోర్ దెన్ ప్రైవేట్, ఆఫ్టర్ 1991 ప్రైవేట్ ఈజ్ మోర్ దెన్ గవర్నమెంట్. అంటే బిఫోర్ 1991 ఎవరి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ? గవర్నమెంట్ ఎక్కువ, ప్రైవేట్ తక్కువ. ఆఫ్టర్ 1991 ఎవరి పెరిగినాయి? ప్రైవేట్ పెరిగింది, గవర్నమెంట్ తగ్గింది. అరే బిఫోర్ 1919 లాస్ అయింది ఎవరు? గవర్నమెంట్. ఆఫ్టర్ 1991 లాస్ అయింది ఎవరు? గవర్నమెంట్. మొత్తం మీద లాస్ అయింది ఎవరు? దివాలా తీసింది ఎవరు అంటే తీయలే, మనం తీపిచ్చినాం దగ్గరుండి. ఎట్లా తీపిచ్చినాం సార్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, కొత్తగా మొబైల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ కొందామని పోయింది ఆఫీస్కి. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వారం 10 రోజులు తిరిగిన, బరాబర్ వారం 10 రోజులు తిరిగిన, ఇయ్యలే. ఓ రోజు సిమ్ములు లేవన్నాడు స్టాఫ్, ఓ రోజు ఇచ్చిన రాలేదన్నాడు, ఓ రోజు బుక్ లేదన్నాడు, ఓ రోజు అదన్నాడు, ఓ రోజు ఇదన్నాడు. అట్లా వారం 10 రోజులు తిరిగిన, ఇయ్యలే. అర్థం ఫిక్స్ అయినప్పుడు ఫోన్ వాడకపోయినా బాగలేదు, కానీ బిఎస్ఎన్ఎల్ అయితే వాడా. ఫిక్స్ అయ్యి ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ కొనలేదు. అప్పుడు బయటకు వస్తే బయట ఎయిర్టెల్ ఓడు, ఐడియా ఓడు, వడాఫోన్ ఓడు ఉన్నాడు, ఒక సిమ్ కొంటే 2 ఫ్రీ అన్నాడు. అప్పుడు కొనుక్కున్నా, ఇప్పటి వరకు అది వాడు. కొన్ని లక్షలు కట్టిన ఎయిర్టెల్ ఓడికి. అర్థమైందమ్మా? బిఎస్ఎన్ఎల్ మాత్రం వాడు. ఎందుకు సార్ అంటే నీకు అర్థమైందండి. యాజ్ ఎ ఇండియన్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇవాళ బిఎస్ఎన్ఎల్ దివాలా తీసింది, రోడ్డు మీదకి వచ్చిండు, సిమ్ ఫ్రీ, ఫస్ట్ రీఛార్జ్ ఫ్రీ, తక్కువ కాస్ట్కే రీఛార్జ్, అయినా కొనట్లే మనం. కారణం ఏంటి? నాలాగా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇంతమంది ఉన్నారు కదా క్లాస్లో, ఎంతమంది దగ్గర బిఎస్ఎన్ఎల్ ఉంది చెప్పండి? హార్డ్లీ 1 2 3 4 5. వీళ్ళు కూడా వేరే ఆప్షన్ లేక వాడినట్టు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే అప్పుడు ఎప్పుడో కొనుక్కుంటారు పాపం, ఇక నెంబర్ మారవలేక ఏ కంటిన్యూ చేస్తుంటారు అంతే. అర్థమైందమ్మా? ఇక చూడండి, మరి మనం దగ్గరుండి దివాలా తీపించినామా లేదా? ఈ తప్పు నాదా, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వాళ్ళదా, గవర్నమెంట్దా, అయ్యాల సింబల్ ఏలుందా? మొత్తం మీద అయితే అందరిది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా భారతదేశంలో గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని కూడా ఈరోజు ఏమవుతున్నాయి? లాస్ అవుతాయి. లాస్ కాట్లే, మనం చేస్తున్నాం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎస్. సో ఇది ఓవరాల్గా మనకి ఎనీ టైప్ ఆఫ్ కంట్రీస్ గట్టిగా ఏమేమి ఉన్నాయమ్మా? క్యాపిటలిస్ట్ ఎకనామిక్ కంట్రీస్, సోషలిస్ట్ ఎకనామిక్ కంట్రీస్, మిక్స్డ్ ఎకనామిక్ కంట్రీస్. ఎగ్జాంపుల్ ఫర్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ కంట్రీస్, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ కంట్రీస్ లో ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? సర్వీసెస్. మరి సోషలిస్ట్ ఎకనామిక్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? సర్వీసెస్. కమ్యూనిస్ట్ ఎకనామిక్ కంట్రీస్ లో ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? సర్వీసెస్. మిక్స్డ్ ఎకనామిక్ కంట్రీస్ లో ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? సర్వీసెస్. గట్టిగా ఎగ్జాంపుల్ ఇండియా. బిఫోర్ 1991 ఎవరిది ఎక్కువ? ఆఫ్టర్ 1991 ఏదైనా ఒక కంట్రీలో ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ ఎలా ఉండాలి?
ఒకవేళ ప్రొడక్షన్ పెరిగి సర్వీస్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ దేనికి దారితీస్తుంది? ఒకవేళ ప్రొడక్షన్ తగ్గి సర్వీసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ దేనికి దారితీస్తుంది? ఈ రెండు ఎక్కువ ఉంటే ఆ కంట్రీస్ని ఏమంటాం? గట్టిగా వెల్త్ గురించి ఎవరు చెప్పారు? వెల్ఫేర్ గురించి ఎవరు చెప్పారు? అమర్త్య కుమార్, వెల్ఫేర్ ఎకానమీ, రైట్. వెల్ఫేర్ ఎకానమీ ఇంట్రడ్యూస్డ్ బై, గట్టిగా ఏం అవార్డు వచ్చింది? ఏ బుక్ రాశారైనా? చాయిస్ ఆఫ్ టెక్నిక్స్, గట్టిగా. నియో క్లాసికల్ ఎకానమీ సెట్ బై, వెల్త్ ఆఫ్ నేషన్ సెట్ బై, గట్టిగా. ఇట్లాంటి ఏరియాలో 100% క్వశ్చన్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ చాప్టర్, ఇంట్రడక్షన్ టు ఎకానమీ. ఫస్ట్ చాప్టర్ కాబట్టి ఇట్లుంటుంది. రెండో చాప్టర్ నుంచి చూపిస్తుంది ఎకానమీ అంటే ఏంటి. అర్థమైందమ్మా? రైట్. సో ఇది ఫస్ట్ చాప్టర్. కష్టంగా ఏం లేదు, గట్టిగా నేనున్నా అంతే. ఇక చూసుకుందాం ఎందుకు ఎకానమీ కష్టం అంతే. అర్థమైందా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే నేను ఏమంటున్నంటే నమ్మకానికి ఉండేటువంటి పవర్ ఎట్లాంటిది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో ఒక ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ చేసారు 85 ఏళ్ల వయసులో, 85 ఇయర్స్కి ఇండియాలో. ఆ వయసులో సర్జరీ అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అసలు బతకడం అనేది కష్టం. డాక్టర్లు అడిగినరా ఆయన్ని, నువ్వు ఇంకా కష్టం నీకు సర్జరీ చేయడము, నీకు సెట్ అవ్వదు సర్జరీ అంటే. వాళ్ళ పిల్లలంతా సరే ఈ వయసులో ఉంటే ఉన్నాడు, పోతే పోయిండు, మా వంతు ప్రయత్నంగా మేమైతే చేస్తాం, చేయించండి అని చెప్పి డాక్టర్లు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ బంధువులంతా, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాలు, వీళ్ళంతా చేస్తే ఆయన కూడా చివరికి ముసలాయన కూడా ఒప్పించి బెడ్ మీదకి పంపించారు. డాక్టర్లు అడిగారు నీకు ఏమి ఇష్టమని. ఆయన అన్నాడు నాకు హనుమాన్ చాలీసా ఇష్టం అని చెప్పాడు. నాకు హనుమాన్ చాలీసా ఇష్టం అని చెప్పాడు. హనుమాన్ చాలీసా పెట్టిరు, స్టీరియో హనుమాన్ చాలీసా పెట్టిరు స్పీకర్లా. ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేశారు. వితౌట్ అనస్థీషియా, అంటే అనస్థీషియా లెవెల్ తగ్గించి, అంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ అనస్థీషియా ఇచ్చి బైపాస్ సర్జరీ చేసారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఏమని చెప్పిండు అంటే నా లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్ సర్జరీ ఎప్పుడు చేయలేదని చెప్పిండు. దిస్ క్రెడిట్ నాట్ గోస్ టు ద హనుమాన్ చాలీసా, దిస్ క్రెడిట్ గోస్ టు ద బిలీఫ్ ఆఫ్ ఎ ఓల్డ్ మ్యాన్. అర్థమైందా నేను చెప్పిన మాట? దేవుడు హనుమాన్ చాలీసా, హనుమంతుడు వచ్చి ఆపరేషన్ చేయలే, ఆయన నమ్మకం ఆయనకి ఆపరేషన్ సర్జరీ సక్సెస్ అయ్యేలాగా చేసింది. అర్థమైందా నేను చెప్పిన మాట? అంటే దేశంలో ఎక్కడైనా సరే నమ్మకానికి ఉండేటువంటి పవర్ ఎట్లాంటిది అంటే, మనం కనుక నమ్మినాం అనుకోండి, నీకు ఏది కష్టం అనిపించదు. అంతే ఒక ఫీలింగ్ ఉంటుంది మనసులో, మనకి ఈసారి చెప్తే వస్తుంది రాబాయ్, ఆ జాలిగా అంతే, రేపు వచ్చేస్తుంది ఇక అంతే, నేను చెప్పకపోయినా వస్తుంది అంతే. ఇక అట్లుంటుంది అన్నట్టు నమ్మకానికి ఉన్న శక్తి. అర్థమైందా నేను చెప్పింది? అట్లా. ఓకేనా? రైట్. బ్రేక్ కావాలా మరి? సరే, బ్రేక్ తర్వాత మళ్ళీ చూద్దాం మరి.